కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రధానంగా కూడా ఒకసారి మీరందరూ కూడా చూడండి, ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలేంటి, జరగబోతున్న పరిణామాలేంటి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే ఆనాడు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించింది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. దాంట్లో భాగంగా మరో ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. ఉద్యమ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపారా, లేకపోతే చంద్రబాబు కనుసన్నలలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారా, చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి కీర్తి ప్రతిష్టల కోసం పరుగులెడుతున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు, 2 కన్నుల బాబు ఒంటి కన్ను వ్యూహం అంటూ కూడా పెద్ద టైటిలే కనబడ్డది. ఏంటి అంటే 2 కన్నుల సిద్ధాంతం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబుది 2 కన్నుల సిద్ధాంతం అని నేరుగా కూడా ఆయన చెప్పిన పరిస్థితే కనబడుతుంది. ఓ కన్ను తెలంగాణ, ఓ కన్ను ఆంధ్రప్రదేశ్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రచార సభలలో కానీ, లేదా రాజకీయ ఓటు బ్యాంకు ప్రచారంలో కానీ, లేదా ఇతరత్ర విషయాలలో కూడా చాలా సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన తీరు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీని ఉండాలని కోరికలేదు. తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబుకును ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతలకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు అంటూ కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజా ఆమోదం లేకుండా ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీని అంతమొందించగలదా? జనం గుండెలలో పెట్టుకున్న రాజకీయ శక్తి, ఇక్కడ ఒక్కసారి చూడరి, జనం గుండెలలో పెట్టుకున్న రాజకీయ శక్తిని ఉత్త గద్దల్ని కూల్చేస్తే కూలిపోతుందా? ప్రజలు నిర్ణయించినంత వరకు కూడా 2 సాధ్యం కాదు. తెలంగాణ వాదులు, ఈ ప్రాంత వాసులు టీడీపీని చితర్కరించారు కాబట్టి జనానికి సంబంధించి ఒక రథనాయకుడిగా ఆ పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టగలిగిండు కేసీఆర్. గురువు పార్టీ కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రోశంలో అసలు వాస్తవాన్ని మరిచిపోతున్నారు. ఏ నేతకైనా ఏ పార్టీకైనా మనుగడను నిర్ణయించేది దాని చేష్టలు, ప్రజల ఇష్టాయిష్టాలు మాత్రమే. పక్క రాష్ట్రానికే పరిమితమైన పచ్చ పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కాలు మోపాలని చూస్తున్నది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరో ముసుగులో మళ్ళా వస్తున్నది. బాబు బీజేపీ వంత పాడడంతో వింతేమీ లేదు, కానీ పూర్వశ్రమ వాసులను వదలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేయడం గమనార్హం. కాంగ్రెస్కు బద్ధశత్రువైన ఎన్డీఏ కూటమిలోని టీడీపీని, తెలంగాణలో మట్టి కరిపించిన టీడీపీని తిరిగి లేపేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్నవి అచ్చంగా కూడా దింపుడు గల్లం ప్రయత్నాలే అనేది ప్రధానంగా కూడా రాసుకొచ్చిన. తెలంగాణలో మళ్ళీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు, బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం, నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికలలో జనసేన ఎంట్రీ, మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికలలో కూటమిగా పోటీ, రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమే అనేది ప్రధానంగా కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో మళ్ళీ జెండా పాతేందుకు ఆంధ్ర నాయకుల కుట్రలు మొదలుపెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తి ముక్కలు చేసి మళ్ళీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త భాగవతం మొదలుపెట్టారా? సాధ్యమైనంత వరకు వేగంగా రాష్ట్రంలో రాజకీయంగా పట్టు సాధించి మళ్ళీ నిధులు పట్టుకుపోయేందుకు పన్నాగం పండుతున్నారా? నాడు నేడు తెలంగాణ సబ్బండ వర్ణాలకు ప్రతిబింబంగా బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేస్తే తప్ప తమ పప్పులు ఉడకవనే విషయానికి సంబంధించి చాలా క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ చాలా చరిత్ర ఉన్నది, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేసిన వాసన పరిమాణాలు ఇంకా ఆయన ఒంటి నుండి పోనట్టున్నాయి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకి అయిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకమైన జనసేన పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మరొకసారి తెలంగాణలో అడుగుపెట్టేందుకు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ తెలంగాణలో రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చుగాక, కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణలో అడుగు పెడితే
మన నీళ్ళని ఇప్పటికే కూడా ఇంతమంది రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో దోచుకెళ్లేందుకు రకరకాల కుయుక్తులు రకరకాల పన్నాగాలు పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి మళ్ళీ కూడా వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారా అంటే అది తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వాళ్ళ రాష్ట్ర స్వార్థం కోసం అక్కడి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కోసం చూస్తారు, కానీ తెలంగాణ ప్రాంతం కోసం ఎందుకు ఆలోచిస్తారండి? చాలామంది కూడా రకరకాలుగా భిన్న స్వరాలు వినబడుతున్నాయి. ఏది హైదరాబాద్ను మేమే డెవలప్ చేసినాం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ పరిశ్రమలు రకరకాలుగా వ్యాపారాలు చేస్తూనే ఎదిగిలంటే మిమ్మల్ని రానిచ్చి మిమ్మల్ని ఇక్కడ పెట్టుకోరా నాయన అంటే ఇవాళ నువ్వు నెత్తెక్కి ఊరేగుతా అంటే ఎవరు ఊరుకుంటారు? గందుకోసమే కదా తెలంగాణ పోరాటం మొదలైంది. ఇవాళ మళ్ళొక్కసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాబు మళ్ళోసారి ఎంట్రీ ఇస్తాడట. ప్రత్యేక రాష్ట్రం విభజించడం అస్సలు ఇష్టం లేని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోటీ చేస్తాడట. మళ్ళొక్కసారి తెలుగుదేశం పార్టీని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తాను. ఏం ఆలోచనయా ముఖ్యమంత్రి? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో మళ్ళీ చేతులు ఎందుకు గలుపుతున్నారు? ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం ఇష్టం లేదేమో. మీ స్వార్థాల కోసం మీ అల్లుడు భీమవరం అయితే కాగవచ్చు, మీ అల్లుడి మీద అనేక రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ కాకినాడకు సంబంధించిన పోర్ట్లో భాగంగాని లేదా ఇతరత్రా వస్తున్నాయి. వాటన్నింటినీ అడగమని చాలామంది జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు కదా. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అడిగింది కదా, దానికి ఏమైనా సమాధానం ఉన్నదా? అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎంట్రీ చేయడానికి నీ ఉద్దేశం ఏంది? మళ్ళీ తెలుగుదేశం పార్టీని తీసుకురావాలని తహతహలాగా ఎందుకు ఆడుతున్నారు? మీరు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అది జాతీయ పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది భారతీయ జనతా పార్టీలో భాగస్వామి, కూటమి. ఈరోజు నేను అందుకే చెప్పిన చాలా సందర్భాలలో కానీ ఎప్పటికి కానీ ఒక మాట చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రానికి సస్యశ్యామలంగా ఉండాలన్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంచిగా ఉండాలన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం ఉంటుంది. ఏంది? మీ అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏదో చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేద్దాం, ఎట్లయినా కూడా చేద్దాం, ఏమైనా చేద్దాం అనేది పూర్తి స్థాయిలో కూడా గివ్వే చర్చలు నడుస్తున్నాయి తప్ప ఇంకో అంశం ఎక్కడా కూడా కనబడతలేదు. దయచేసి తెలంగాణ ప్రాంత అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ మళ్ళొక్కసారి తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం కోసం చీకటి ఒప్పందాలతోని ఇక్కడ ఒకటి నడుస్తున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండుర్రి. నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణలో తెలుగుదేశం కనుక వస్తే మనం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు కూడా వృధా అయిపోతాయి. ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో పోరాటం చేసింది కూడా వృధా అయిపోతుంది. ఆఖరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగమైపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. నేను మళ్ళా చెప్తున్నా, అసలు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంది? ముఖ్యమంత్రి గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎంట్రీ ఇవ్వాలనుకుంటాను? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇంకో 2-3 పార్టీలు అన్నీ కలిసి జత కలిసి పోటీ చేయడానికి సిద్ధపడ్డాయట. గదే జరుగుతుంది ఈ తెలంగాణలో. నేను చెప్తున్నాను కదా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న నాళ్ళు ఏం కాలే ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో కూడా పదవి నుంచి అంటే ముఖ్యమంత్రి స్థానం నుండి ఎప్పుడైతే దిగిపోయిలో అప్పటి నుండి అసలు పోరు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంది, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలైనా అడుగుర్రయ్యా, ఎందుకు తెలుగుదేశం పార్టీ జపాన్ చేస్తున్న మీ ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఏమైనా వ్యూహాలు ఉన్నాయా, భవిష్యత్తుకు సంబంధించి ఏమన్నా చేయబోతున్నారా అనేది కూడా అడుగుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి ఇక్కడి నిధులను దాంతో పాటుగా ఇక్కడ నీళ్లను ఎత్తుకపోయేందుకు కుట్రలు అయితే జరుగుతున్నాయి.
ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ను పూర్తి స్థాయిలో కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కూడా కుయుక్తులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎట్లనైనా హైదరాబాద్ మీద వీళ్ళకున్న ప్రేమ కావచ్చు, హైదరాబాద్ మీద వీళ్ళకున్న కబ్జా చేయాలనే యత్నం కావచ్చు, ఎప్పటికైనా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా మనం ముప్పు వాటిల్తుంది. కానీ దీన్ని ఎప్పటికప్పుడు కూకటి వేళ్లతో పెకిలించాల్సిందే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు